ఎంతో గ్రాండ్‌గా 50,00,000 ప్రైజ్ మనీని గ్రాండ్‌గా లాంచ్ చేస్తూ వచ్చేసారు. ఇక ఆ లాంచింగ్ తర్వాత నాగార్జున స్పెషల్ ఎంట్రీ స్టేజ్ పైకి అడుగుపెట్టేశారు. పెట్టగానే హౌస్‌మేట్స్ అందరితో ఎంతో ఫన్‌గా మాట్లాడుతూ ఇది గ్రాండ్ ఫినాలే, నో ఎమోషన్స్, నో ఫన్ అంటూ నాగార్జున అయితే ట్విస్ట్ ఇస్తూ వచ్చేసారు. అంతలోనే మరో సెలబ్రిటీ అయితే స్టేజ్ పైకి అడుగుపెట్టింది. ఇక 20,00,000 క్యాష్ బ్యాక్‌తో అయితే హౌస్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే హౌస్‌మేట్స్ అందరికీ చాలా టెంప్ట్ చేస్తూ అయితే కనిపించేశారు. అయితే ఈ ఆఫర్‌ని ఏ ఒక్కరు కూడా ఇష్టపడలేదు. అయితే ఇన్ని వారాల పాటు ఉండి 20,00,000 తీసుకొని బయటకు వెళ్ళిపోవడం ఏంటి? అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కూడా మాకు వద్దా అంటూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మరొకసారి బిగ్ బాస్ ఏమాత్రం తగ్గలేదు. విన్నర్‌కి ప్రైజ్ మనీ మొత్తమే కాకుండా 3 BHK ఫ్లాట్‌తో పాటు జాయ్ అలుకాస్ డైమండ్ నెక్లెస్ కూడా పొందుతున్నప్పుడు ఒకే పర్సన్‌కి అంతలా ప్రాఫిట్ వెళ్ళడం ఎందుకు అని బిగ్ బాస్ మరొకరికి కూడా షేర్ ఇవ్వాలని బాగా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటూ వచ్చారు. ఇందులో సందర్భంగానే అయితే ప్రియాంకకి బాగా టెంప్ట్ చేస్తూ కనిపించారు. ప్రియాంక ఎవరు? ఇద్దరిలో ఏ ఒక్కరు తీసుకున్నా సరే లక్ పండినట్లే అంటూ బిగ్ బాస్ ట్రై చేస్తూ ఉంది.